హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే అఖండ వీడియో గురించి మాట్లాడాలి. అదే థియేటర్స్ గురించి. ఆ రోజు నేను ఏం చేశానంటే అఖండ మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాను. 7:00 షోకి మార్నింగ్ 7 నైట్ ప్రీమియర్స్కి నాకు దొరకలేదు. సో మార్నింగ్ 7కి బుక్ చేసుకున్నాను. టికెట్ అరౌండ్ ఒక 700 ఎంత పడింది. పడితేనేమో వచ్చి అది ఏ థియేటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ బుక్ చేసుకుని అయితే చేసుకున్నాను. మార్నింగ్ 6:30కి అలాగా మార్నింగ్ లేచి ఫస్ట్ మొబైల్ చూశాను. మొబైల్లో ఫస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ అంతా. ఆ న్యూస్లో స్ప్రెడ్ ఏమైందంటే ప్రెసెంట్ 6:30 టైంకి ఏం స్ప్రెడ్ అయిందంటే ముందు నైట్ ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి. సో ఇదైతే క్యాన్సిల్ అవ్వలేదు అని చెప్పారు. లేదు, ఓకే, ప్రీమియర్స్ మాత్రం క్యాన్సిల్ అయ్యాయి కదా అనుకుని అక్కడికి వెళ్ళిపోయి 6:30కి వెళ్ళాను నేను. 7:30 ఆర్ అరౌండ్ 8 వరకు షో వేయలేదు. ఓకే, బట్ గేట్ బయట నించొని ఉన్నాం. మ్యాక్సిమం 8 వరకు నించొని ఉన్నాము. అసలు ఏ న్యూస్ అనేది చెప్పలేదు మాకు. న్యూస్ చెప్తే వెంటనే మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా, చాలా పనులు ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు ఆ రోజే వద్దును. అసలు నాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ మెయిన్గా కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో దానివల్ల నేను ఇంటికి వచ్చి వీడియో చేయలేకపోయాను. ఒకవేళ బేగ్ వచ్చింటే ఖచ్చితంగా చేద్దాను. రాలేకపోయాను. అక్కడ చాలాసేపు డిలే చేశాను. నాకు అది చాలా చిరాకు వచ్చేసింది. అంటే ప్రింట్ వాళ్ళ దగ్గర లేదు, మూవీ రిలీజ్ చేయట్లేదని న్యూస్ వచ్చింది. సో థియేటర్ వాళ్ళు ఏదో అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం వెళ్ళిపోతాం కదా. అండ్ అంటే నేను వెళ్ళిపోతాను, బట్ ఎందుకంటే ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత షో వేశారనుకోండి, నాకు మూవీ టికెట్స్ వేస్ట్. అండ్ మెయిన్ షో చూడలేను కదా నేను. అందుకని అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేశాను. లాస్ట్కి చెప్పారు. అరౌండ్ ఇంటికి వచ్చినప్పటికి నాకు ఆఫ్టర్నూన్ అయిపోయిందిలేండి. ఒక 3 or 4 అయింది. ఆ టైంకి నాకు రీఫండ్ అయితే పడిపోయి బుక్ మై షో నుంచి బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ రీఫండ్ అయితే ఒక మ్యాక్సిమం 7:00 షో కాబట్టి నాకు 9 లోపు బిఫోర్ పడిపోయేటట్టుండే. అండ్ అది మాత్రం చాలా చిరాకు వచ్చింది నాకు. ఎందుకంటే మెయిన్గా నాకు అఖండ మూవీ చాలా ఇష్టం. 1 అయితే. అండ్ 1లో మెయిన్ ఇంటర్వెల్ తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి, అఖండ వచ్చినప్పటి నుంచి చాలా బాగా నచ్చుతుంది నాకు సినిమా. అందుకే నేను 2 బుక్ చేసుకున్నాను. అంటే చాలా ఇష్టం మీద బుక్ చేసుకున్నాను. మామూలుగా ప్రీమియర్స్కి చాలా ట్రై చేశాను. ప్రీమియర్స్కి వెళ్ళాలని. ప్రీమియర్స్కి నాకు అవ్వలేదు. టికెట్స్ దొరకలేదు. మ్యాక్సిమం చాలా రేర్గా అయిపోయాయి. మార్నింగ్ షోకి దొరికాయి కదా, దానికైనా వెళ్దాం అనుకుంటే దానికి ఇలా అయింది. అండ్ ఇప్పుడు అఖండ తాండవం 2 అనేది మనకి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది డేట్స్ అయితే 2 డేట్స్ రిలీజ్ చేశారు. అవి అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం బజ్ వస్తుంది ఏంటంటే ఈ మంత్ 12th కానీ 25th క్రిస్మస్కి కానీ అనుకుంటున్నారు. మ్యాక్సిమం నేను 12థ్కి రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్మస్కి చాలా మూవీస్ ఉన్నాయి. ఒక 3 or 4 మూవీస్ ఉన్నాయి. సో ఆ మూవీస్తో పాటు రిలీజ్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 25th కూడా దాటితే ఇంకా పండగకే అవుతుంది, జాన్. కానీ జాన్కి రిలీజ్ చేయనివ్వరు. ఎందుకంటే ఇప్పటికీ 7 or 8 మూవీస్ ఉన్నాయి పండగకి. సో రిలీజ్ అవ్వదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ మంత్ 12th అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ 12th అయితే మాత్రం ఇప్పుడు సైకో సిద్ధార్థ మూవీకి కొంచెం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం వీళ్ళు డేట్ పోస్ట్పోన్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే ప్రీపోన్ చేసుకోవచ్చు. ప్రీపోన్ అయితే చేసుకోరు, ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి. సో పోస్ట్పోన్ చేసుకోకుండా వాళ్ళు 25th కాకుండా 12th అయితే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే 25థ్కి అవతార్ ఉంది. ఈ మంత్ 19th అవతార్ ఉంది కాబట్టి. సో అవతార్ కూడా కొంచెం మనకు లాస్ అయ్యి ఉంది అవతార్ వల్ల. సో 12th అయితే కరెక్ట్ డేట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 8 days కూడా ఏం లేవు మూవీస్, పెద్ద మూవీస్. సో 12th అయితే బెస్ట్ డేట్ అనుకుంటున్నాను. మ్యాక్సిమం 12th రిలీజ్ చేయరు. 25th కన్ఫర్మ్ బజ్ నాకు వస్తుంది. కానీ నా ఒపీనియన్ మాత్రం 12 అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లేదు 25th అయితే అప్పటి వరకు వెయిట్ చేద్దాం, మరి ఏం చేయలేము. అప్పుడే రివ్యూ వస్తుంది. ఇది జరిగింది నాకు ఆ రోజంతా వెయిటింగు. ఇంటికి వచ్చాక మళ్ళీ తలనొప్పి ఇదంతా చాలా వరకు చిరాకు వచ్చేసింది నాకైతే మాత్రం. ఫస్ట్ టైం ఇలా జరిగింది. అండ్ ఏదో మూవీకి జరిగింది, అది ఏ మూవీకి నాకు గుర్తులేదు. అది ఫస్ట్ మూవీ, తర్వాత ఇదే సెకండ్ మూవీ అనుకుంటా. బట్ మూవీ క్యాన్సిల్ అవ్వడం మాత్రం చాలా మూవీస్ జరిగాయి నాకు. అవి రిలీజ్ మూవీస్ అనుకుంటా. రిలీజ్ నార్మల్ మూవీస్ రెండిట్లో అయినట్టుండి, నాకు గుర్తులేదు. అంటే బుక్ మై షోలో బుక్ చేసుకున్నాను. రీఫండ్కి మార్నింగ్ వచ్చేసింది, బేగా చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో దానివల్ల నేను థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను థియేటర్కి వెళ్ళి అంతసేపు నించొని ఆగి రావడం అనేది నాకు చాలా చిరాకు వచ్చింది. సో ఇవన్నీ క్లియర్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకొని బేగా చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.